వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడుల పండుగ మొదలైంది. ఒకప్పుడు వ్యాపారం చేయాలంటే ఎన్నో అనుమతులు, మరెన్నో నిబంధనల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అందించిన కొండంత అండతో జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం అనవసరపు నిబంధనలకు చరమగీతం పాడుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వ్యాపార రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. జమ్మూ కాశ్మీర్లో పారిశ్రామిక వేగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్థానిక పాలన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పరిపాలనా ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫేజ్ 2 కింద భారీ సంస్కరణలను చేపడుతున్నాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పట్టణాభివృద్ధి శాఖల్లో ఉన్న అనవసరపు నిబంధనలు తొలగించి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 9 కీలక సంస్కరణలను ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆమోదించింది. వ్యాపార సంస్థలు, షాపుల నిర్వహణ నిబంధనలను సులభతరం చేయడం, పర్యావరణ అనుమతుల మంజూరు వేగవంతం చేయడం ఇందులో ప్రధానమైనవి. అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కనీస భూమి నిబంధనను తొలగించారు. హెల్త్ కేర్ లైసెన్సుల కోసం ఒకే నోడల్ ఏజెన్సీని అందుబాటులోకి తెచ్చారు. రైట్ టు సర్వీసెస్ చట్టం కింద సమయానికి సేవలు అందకపోతే ఆటోమేటిక్ గా అప్పీల్ అయ్యే వ్యవస్థను తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని సులభమైన చట్టాలను తేబోతున్నారు. భూ యజమానులు తమ భూమి వినియోగాన్ని మార్చుకోవడానికి పదే పదే ఆమోదాలు తీసుకోవడం లేకుండా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ నిబంధనలను సులభతరం చేస్తున్నారు. వ్యాపారస్తులకు 2 సార్లు లైసెన్సులు తీసుకునే తిప్పలు లేకుండా ద్వంద్వ లైసెన్స్ ని రద్దు చేస్తున్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. నిబంధనల భారాన్ని మరింత తగ్గించడానికి సమగ్ర అగ్నిబాస్ బిల్లులపై కూడా పనులు వేగవంతం చేస్తున్నారు. కేంద్రం ఇస్తున్న మద్దతుతో జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. రెడ్ టేపిజం స్థానంలో పారదర్శకత పెరిగి స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి మార్పు వస్తుందని నాకు తెలిసి అక్కడి ప్రజలే కాదు, యావత్ భారతదేశం కూడా ఊహించి ఉండదు. ఇప్పుడు ప్రపంచాలు కూడా షాక్ అయ్యే విధంగా జమ్మూ కాశ్మీర్ డెవలప్ జరుగుతోంది. ఒక భారతీయురాలుగా చాలా గర్వంగా ఉంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అండగా నిలవండి. ఆర్థికంగా మీ అవసరం చాలా చాలా ఉంది. ఆర్ వాయిస్ కి చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.